మహిళా ఓ మహిళా మహికే నీవు ఒక కళ నారీమణి భువికే మణి శక్తి స్వరూపిణి శక్తి స్వరూపిణి. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశము కొంత ఆత్మస్తుతి చేసుకుందామని. మీరు తప్పుగా భావించద్దండి, ఎందుకంటే ఈ వీడియో కొందరికైనా ఇన్స్పిరేషన్గా ఉంటుందని నా అభిప్రాయము. నేను రిటైర్ అయిన తర్వాత కొన్ని చదువుకు సంబంధించిన కొన్ని అంశాలను నేను కొన్ని సాధించగలిగినాను వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, మా గురువు గారుల విషస్తో. ఆ విషయం మీకు చెప్దామని చెప్పి ఇది వచ్చి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నేను ఎంఏ తెలుగు రిటైర్ అయిన తర్వాత పాస్ అయినానండి. ఇదిగోండి, దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ బి భారతీదేవి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ తెలుగు డిస్టెన్స్ మోడ్. షీ హ్యావింగ్ బీన్ డిక్లేర్డ్ టు హ్యావ్ పాస్ ద ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ December 2022 with second class and she has done all that is necessary for the formal presentation of the degree. అదే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అండి. తెలుగు భాష అంటే మా పెద్దక్క భాస్కర్ స్వర్ణాంబ తెలుగు లెక్చరరు, తనతో చిన్నప్పటి నుంచి ఉన్న అక్వైంటెన్స్ వల్ల నాకు తెలుగు భాష అంటే అభిమానము. సో అప్పటి నుంచి నాకు తెలుగు ఎంఏ చేయాలని, కానీ కొన్ని కారణాలు నేను ఇంగ్లీష్ ఎంఏ చేస్తున్నాను రెగ్యులర్గా. బట్ రిటైర్ అయిన తర్వాత తెలుగు ఎంఏ మహిళా యూనివర్సిటీలో డిస్టెన్స్ మోడ్లో చేస్తున్నాను అనమాట. అందులో నాకు సెకండ్ క్లాస్ వచ్చింది. తర్వాత 2018లో నేను సంగీతం కాలేజీలో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి సర్టిఫికేట్ కోర్సులో చేరినాను. 4 ఏళ్ల సర్టిఫికేట్ కోర్సు. అది కూడా నేను సెకండ్ క్లాస్లో పాస్ అయినాను. ఆ తర్వాత మా గురువు గారైన వల్లూరు సురేష్ బాబు గారు డిప్లొమా చేయమని ప్రోత్సహించినారు. అప్పుడు మళ్ళీ 2 ఏళ్ళ డిప్లొమా కోర్సు గాత్రంలో చేసినాను. అది నిన్నగాక మొన్న నేను సర్టిఫికేట్లు తెచ్చుకున్నాను. ఇదిగోండి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్, డిప్లొమా ఇన్ కర్ణాటక మ్యూజిక్ వోకల్, July 2024, బి భారతీదేవి డాటర్ ఆఫ్ బి రామశాస్త్రి. ఇది మార్క్స్ కార్డ్ అండి. ఇదేమో సర్టిఫికెట్. ఇదిగోండి, దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ భారతీదేవి డాటర్ ఆఫ్ బి రామశాస్త్రి హ్యాస్ బీన్ డిక్లేర్డ్ టు హ్యావ్ పాస్ ద డిప్లొమా ఇన్ కర్ణాటక మ్యూజిక్ వోకల్ కండక్టెడ్ బై ద పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్, held at Sri Venkateswara College of Music and Dance Tirupati Center in the month of July 2024 and was declared in the first division, placed in the first division. అదండి, ఇదంతా కూడా మా గురువు గారైన వల్లూరు సురేష్ బాబు గారి ప్రోత్సాహము. ప్రాక్టికల్స్లో, తర్వాత థియరీలో మా మేడం గారు డాక్టర్ జయశ్రీ మేడం గారి కోచింగు, మళ్ళీ మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఉమా ముద్దుబాల గారి ఎంకరేజ్మెంట్, మళ్ళీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, ఆశీర్వాదం, కృప, ఇంట్లో వాళ్ళ సహకారము, సహాయము, నా స్నేహితుల ప్రోత్సాహము అన్నీ కూడా కలిసి నేను నా హాబీస్ నేను అభివృద్ధి చేసుకోవడానికి నాకు రిటైర్ అయిన తర్వాత అవకాశం దొరికింది. అదంతా కూడా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఇది ఆత్మస్థుతి చేసుకోవడం అని కాదు, ఎందుకంటే కొంతమంది నేను ఇట్లా కాలేజీల చుట్టూ తిరుగుతుంటే కొంతమంది ఈ వయసులోనా అని అన్నారు, కొంతమంది ఈ వయసులోనా అని కొంతమంది అన్నారు, కొంతమంది ఈ వయసులోనా అని కొంతమంది అన్నారు, కొంతమంది ఈ వయసులోనా అని కొంతమంది అన్నారనమాట. కాబట్టి రకరకాల హావభావాలు నేను చూస్తున్నాను. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అక్కడ నన్ను చూసిన వాళ్ళు కానీ రకరకాలుగా మాట్లాడుకోవడం, రకరకాలుగా హావభావాలు చూపించడం అన్నీ చేస్తున్నారు. బట్ ఏమైనా కూడా నా క్లాస్మేట్లు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు కూడా నాకు చాలా సహాయం అందించినారు. నేను కాలేజీకి కొన్ని కారణాల వల్ల పోలేకపోయినప్పుడు వాళ్ళ సహాయం నేను తీసుకున్నాను. సో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. మా గురువు గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. వెంకటేశ్వర స్వామి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు ధన్యవాదాలు. అంటే మామూలుగా 60 అయిపోతే ఇంకా మూలకొచ్చిన ముసుగేసుకోవాలన్న అభిప్రాయం కొంతమందిలో ఉంటుంది.
కానీ మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు మనం ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనకు రిటైర్ అయిన తర్వాతనే మనకు అవకాశం అండి. అంతకుముందు మనకు ఉండదు. అంటే ఉద్యోగము, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, వాళ్ళ పనులు, వాళ్ళ ఇదంతా ఉంటుంది కదా, అదంతా అయ్యి మనకు కాలం సమయం దొరికేది రిటైర్ అయిన తర్వాతనే. దాన్ని మనం వృధా చేసుకోకుండా ఈ రకంగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము. ఈ వీడియో కొంతమందికైనా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి నేను చేసినాను. మరి ఆత్మస్థితి మీకు అనిపిస్తే మీరు అన్యథా భావించకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక సీనియర్ సిటిజన్ను ప్రోత్సహించిన పుణ్యము మీ ఖాతాలో వేసుకోండి. మరి ఒక మంచి వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ భారతి.